ఈ 35 సంవత్సరాలలో మేము కొన్ని వందల సభల్లో పాల్గొన్నాం. 2 నిమిషాలలో ముగిస్తానని చెప్పి 4 నిమిషాల్లో ముగించిన మొదటి సభ ఇది. అవమానం అయిపోతుంది. మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయ రెడ్డప్ప గారు, సోదరి మీ నియోజకవర్గ సమన్వయకర్త గంగాధర నెల్లూరు కాబోయే శాసనసభ్యురాలు తమ్ముడు పృథ్వీ, ఈ కార్యక్రమ ప్రధానమైన కర్త. మనకి నేనే పొలిటికల్ ఉపన్యాసం ఇవ్వడం లేదు. ఈ సెల్కి సంబంధించి మనందరిలోనూ కూడా ఒక రకంగా అందరికీ అవగాహన ఒక ప్రొఫెసర్ లాగా కల్పిస్తున్నటువంటి వ్యక్తి వజ్రభాస్కర్. మామూలుగా వజ్రమే ప్రకాశం, మళ్ళీ దాన్ని పక్కన భాస్కర్ అని పెట్టాడు. అంటే వజ్రము భాస్కరు 2 కలిపితే ఇంకెంత ప్రకాశవంతమైన భూషణ్, యశోద, అందరికీ కూడా నమస్కారమ్మా. తను చెప్పింది ఎందువల్లంటే కృపాలక్ష్మి గారిని గెలిపించాలన్నటువంటి తపన మీకు ఎంత ఉందో ఆ తపనకి నాలెడ్జ్ కూడా అంతే అవసరం. అంటే మన ఓటు ఉందా లేదా, మన ఓటు ఏమైపోయింది, దీని మీద మీకు అవగాహన కలిగి ఏదైనా ఓట్లు జారిపోకుండా మన ఓట్లు కాపాడుకోవడానికి మీ అందరూ కూడా బిఏలుగా నియమితులయ్యారు. మీకు గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. జూన్ 14 నుంచి జూలై 14 వరకు జరిగేటువంటి ఆ కార్యక్రమంలో మీ క్రియాశీల పాత్ర మీరు ఏ రకంగా పోషించాలన్నటువంటి విషయం కూలంకషంగా తను చెప్తాడు. తన చేదుడుగా దినేష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా కొద్దిగా తను ఎక్కువసేపు తీసుకున్న మొట్టమొదటి దాన్ని అటు ఇటు మాట్లాడుకోకుండా పూర్తిగా అవగాహన కలిగించుకోవడం కోసమని కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. మనం ఒకరినొకరు కోరుకోవడానికి కాదు, పెట్టుకోవడానికి కాదు, ఏమి కాదు. ఇది కేవలం మనల్ని ఎడ్యుకేట్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. దీని ద్వారా కృపాలక్ష్మిని గెలిపించడానికి మీరందరూ పెద్ద ఎత్తున సహాయకారులుగా అవుతారని తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు భాస్కర్ మిగతా కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఈ కార్యక్రమంలో కృపాలక్ష్మి గారు లాస్ట్లో కంక్లూడ్ ఇస్తారు మీ అందరికీ. అంటే ఇక్కడ ఏమైతే జరిగి ఉందో దీన్ని ఎంత క్రమశిక్షణగా చేయాలనే విషయం తను చెప్తారు కనుక తను ఇంకా మాట్లాడలేదని మీరంతా ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తా ఉన్నట్టు తను మాట్లాడతారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన జిల్లా అధ్యక్షులు వారు ముఖ్య అతిథిగా వచ్చిన మన చెన్నాపేట గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన ఎంపీ రెడ్డప్ప గారు, మన డిప్యూటీ సీఎం, అదేవిధంగా నారాయణ మన నాకు 2009 నుంచి కూడా పూర్తిగా చాలా పెద్దలు చేసిన వ్యక్తి, సౌమ్యుడు, కంపల్సరీ వ్యక్తి, ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన నారాయణ గారికి, అదేవిధంగా పృథ్వీకి ఉందో దాంట్లో పద్మవ్యూహం నుంచి సేధించుకోలేకపోతే ఏ విధంగా అభిమన్యులాగా ఏ రమాణంలో పొందాల్సింది వస్తుందో సేధిస్తే ఏ విధంగా అర్జున్ దేశం మీదనే ఉంటుందనే దేశం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు ఏమైతే ఫార్మ్స్ ఎలా ఉపయోగించాలనే విషయం మీద ఒక 5 నుంచి 10 నిమిషాల బ్రీఫ్ చేసి మనం ప్రజల్లోకి గ్రౌండ్లో ఏ విధంగా జరుగుతుందనే విషయం మీద చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా చీరలు ఇట్లా చుట్టుకొని మనకి ప్రతి 5, 10, 15 సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది. అంటే స్వతంత్రం వచ్చిన ఈ రోజు వరకు ఇప్పటికి 10 సార్లు పూర్తయింది. ఎస్ఐఆర్ అర్థం ఏమంటే
ఏదైనా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు రకరకాలుగా ఓట్లు కలిగి ఉన్న 10 సంవత్సరాలలో దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 20% బయట ప్రదేశం నుంచి ఇక్కడ నుంచి బయట ప్రదేశాలకు వెళ్తారు. అంటే వాళ్ళు మీ యొక్క గ్రామాలకు వస్తారు, అది వచ్చి మీకు క్లియర్ కట్ గా వాళ్ళు వచ్చే డేట్స్ మీకు కరెక్ట్ గా తెలిసి ఉండాలి. అండ్ డిఆర్ఓస్ దగ్గరనే ఇప్పుడు అడిగినట్టు ఎలిమినేషన్ ఫార్మ్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. మనము ఎవరైనా ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు అన్న చెప్పినట్టు యాడ్ చేయాలా, వాళ్ళు వెళ్ళినప్పుడు బిఎల్ఓస్ కూడా బిఎల్ఏలు తో పాటు వెళ్ళి ఎలిమినేషన్ ఫామ్ లో కనీసం 2 ఫోటోస్, బర్త్ సర్టిఫికేట్, ఆధారు అవి మనం దాంతో జతపరిచి మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ దాంట్లో మెన్షన్ చేసి మీరు ఆ ఎలిమినేషన్ ఫామ్స్ తీసుకెళ్ళి బిఎల్ఓ దగ్గర ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలా. ఎందుకంటే మేము ఆ రోజు మీకు సబ్మిట్ చేసినాము అనే ప్రూఫ్ మన దగ్గర ఉంటుంది. అదేవిధంగా ప్రతి చోట కూడా మీరు ఒకవేళ సపోజ్ అన్న చెప్పినట్టు ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి వలన లేదా ఆ రోజు పోలేకపోయినారు, ఆ టైంలో బిఎల్ కోసం అక్కడ వెరిఫికేషన్కి వచ్చినారు, ఫర్దర్ గా మీ బంధువులను ఎవరినైనా అక్కడ అలాట్ చేసి ఆ రోజు వాళ్ళ గైడెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా చూపించండి. అండ్ ఇంకో విషయం ఏమంటే ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళిపోయినారు, ఇల్లు లేదు, ఇప్పుడు అక్కడ ప్రెసెంట్ గా ఒకరు ఉన్నారు, వాళ్ళ ద్వారా అయినా వీళ్ళు మా బంధువులు మా రిలేటివ్స్ వీళ్ళ ఓటు ఇక్కడే ఉంది అని మనం బిఎల్ ఓస్తో చెప్పాలా. అప్పుడు వాళ్ళు దాన్ని ఎంటర్ చేస్తారు. ఒకవేళ అదే మీకు ముందుగానే బిఎల్ ఓస్ దగ్గర అది కనుక్కోండి, మీరు ముందుగానే డేట్స్ తీసుకోండి, వాళ్ళు మీ విలేజ్కి ఎప్పుడు వస్తారని. దయచేసి ప్రతి ఒక్కరు ఎన్ని పనులున్నా ఈ 2 నెలలు మనం కష్టపడి ప్రతి ఒక్క రోజు మన కోసం మనం కష్టపడుతున్నాము, మన జగనన్న కోసం మనం కష్టపడుతున్నాము, మన ఇంటి బిడ్డల కుటుంబం కోసం కష్టపడుతున్నామని ప్రతి ఒక్కరు మనసులో అదే పెట్టుకొని మనమందరం కలిసి ఈ బిఎల్ఏ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలా. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా అన్న ఉంటారు, నాన్న నేను ఉంటాము, కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడతాము. ప్రతి ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఒకవేళ మీరు వెళ్ళిన టైంకి బిఎల్ఓలు మీకు స్పందించలేదు, మీరు వెంటనే మాకు కాల్ చేయండి, మేము వాళ్ళతో మాట్లాడతాం. ఒకవేళ ఏదైనా ఓటు తీయాల్సి వచ్చింది మనం పాయింట్ చేద్దాం, ఎందుకు తీస్తారు ఏమి, మా దగ్గర ప్రూఫ్స్ ఉంది. అట్లా అందరూ ప్రతి ఒక్కరు మనము బిఎల్ఓస్తో మాట్లాడి మనమందరం కలిసి ఒకే ఒక ఓటు కూడా మనం తీయకుండా చూసుకొని ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చి మనం చేసే వర్క్ ఎట్లుండాలంటే మన జగనన్న తప్పకుండా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సైన్యంలాగా చేస్తాము. మీ సపోర్టు ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉంటుంది. అదేలాగానే ఎవరైనా కన్నారెడ్డి సార్ గారు, రామచంద్రారెడ్డి సార్ గారు, మా నాన్నగారు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని అన్నదమ్ములందరి ఆశీర్వాదంతో మనం ఇలానే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మరొకసారి కోరుకుంటూ బిఎల్ఏ అన్నదమ్ములకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం చేయాల్సింది పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3. పాయింట్ 1 జగనన్న ఓటర్ని మన నియోజకవర్గంలో, మన గ్రామంలో, మన డివిజన్లో, మన పంచాయతీలో, మన ఇంటి ముందర, మన ఇంటి పక్కన మన సింపథైజర్స్, మన సానుభూతి పరులను మనం కాపాడుకోవాలి. నంబర్ 1 మీరు చేయాల్సింది మనం కాపాడుకోవాలి. రెండవది ఎవరెవరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో, దొంగ ఓట్లు ఉన్నాయో, దొంగ ఓట్లు టీడీపీ సస్పెండ్ అవుతుంటాయో, అమ్మాయిల్ని పెళ్లి చేసి బయట పంపించేసి అక్కడ ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు ఉంటాయో, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరు కానీ ప్రతి ఒక్క ఓటుని వాళ్ళది తెలియజేసే కార్యక్రమం ఇది. ఈ బిఎల్ఏ కార్యక్రమం ప్రతి ఒక్క ఓటు వాళ్ళని చెప్పాలి, వాళ్ళని చేయాలి. ఈడ మనం దొంగోట్లు తీయమని, దొంగోట్లు యాడ్ చేయమని జగనన్న కావచ్చు, కరుణాకరన్న కావచ్చు, నారాయణ స్వామి కావచ్చు, ఎవరు అడగదా, ఎవరు చెప్పలే. మనం ఏ రోజు 1 పాయింట్ అదే పోయేవాడు జగనన్నతో. ఈ పార్టీ నేరుగా క్లుప్తంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏది దొంగచాటుగా పనులు చేసేది మన బతుకులో, మన రక్తంలో లేదు. ఒక చంద్రబాబు నాయుడుకి అయితే బతుకుతో పుట్టుకుతో రక్తంలో వచ్చింది. కాకపోతే
జగనన్న సైనికులు 1000 పొగలు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఆ మనవి టైం చాలా తక్కువ ఉంది. దయచేసి మీ భుజాన ఈ బాధ్యత పెట్టున్నారు. బిఎల్ఏలు నా తమ్ముడుగా, నా చెల్లెలుగా, నా అక్కలుగా మిమ్మల్ని ఒకే వచ్చిన రిక్వెస్ట్, ఎవరన్నా ఈ పని మేము చేయలేము, మాకు ఇబ్బందిగా ఉంది అంటే ఏదో ఒక పదవి భుజాన వస్తున్నాం, మా కిరీటం కాదు, మన పుట్టుకతో చెడిపోతాయి. మన ఓట్లు వెళ్ళిపోయినాయంటే మన పుట్టుకతో రేపు మన ఎలక్షన్లో మనం కంటెస్ట్ చేయలేదు. వీళ్ళు కంటెస్ట్ చేసేది రెండోసారి, 2 ఏళ్ళ తర్వాత వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. మనం ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ అనే కార్యక్రమము పిఎల్ఏలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు నాతో సహా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది సెంట్రల్ ఓటర్ ప్రతి మనిషిని ఐడెంటిఫై చేసే కార్యక్రమం. అంటే ఒక కట్ ఆఫ్ డేట్ 2004, 2006 నుంచి కట్ ఆఫ్ చేసిన డేట్ నుంచి మనకు ఈరోజు మన నియోజకవర్గంలో 2,07,000 ఓట్లు ఉంటాం. దయచేసి అన్న ఈనాడన్నా మీరు మనిషిగా బ్రతికి కూడా ప్రయోజనం ఉండదు. ఓటు హక్కు లేనివాడు మనిషిగా బ్రతికి హక్కు కూడా ప్రయోజనం ఉండదు. తప్పుగా తీసుకోవద్దండి, సీరియస్గా మాట్లాడుతున్నాను. ఇది చాలా చాలా సీరియస్ అయిన టాపిక్. ఎందుకంటే మనది 2,07,000 ఓట్లు మొన్న పోలింగ్ జరిగినప్పటికీ ఈ రోజు 2,07,000 ఓట్లు దాదాపు 54,500 ఓట్లు హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెట్టారంటే ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే 54,000 ఓట్లు నాపత్తారు. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వీళ్ళు లేరు, బయట దేశాలు ఉన్నారు, లేదా వీళ్ళు ఓటు హక్కు లేదు. దాంట్లో టీడీపీ వాళ్ళు ఉంటారు, ఇతర పార్టీలో ఉంటారు. ప్రత్యేకంగా మన జగనన్న ఓటర్లు, జగనన్న సైనికులు ఉంటారు కూడా. ఈరోజు పిఎల్ఏకు మీకు చాలా క్లుప్తంగా చెప్తే, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారని మాట్లాడడానికి, చాలా క్లుప్తంగా ఏం చెప్తున్నానంటే, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఒక వార్డు మెంబర్గా, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక ఎమ్మెల్యే లాస్ట్ ఇంకా టైం ఉన్నది. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు ఈ ఓట్లు తీసేస్తే మనం ఒక వార్డు మెంబర్గా కూడా ఒక ఓటుతో గెలిచి ఓడిపోయినా, సర్పంచ్ ఒక ఓటుతో ఓడిపోయినా, ఎమ్మెల్యే ఒక ఓటుతో ఓడిపోయినా, దాని ఇచ్చి మీ ద్వారా రాజకీయాలు చేయాలని ఒక దృక్పథంతో వచ్చారయ్యా. మీరు ఖచ్చితంగా మీ గ్రామాల్లో పంచాయతీకి మనం కమిటీ చేసినప్పుడు మాట్లాడుకుంటే వారికి కానీ మీరు ఫ్రీగా ఒకరోజు ఫోన్ చేయగలిగితే మీ పంచాయతీలో అందరూ వస్తారు, మనం సక్సెస్ఫుల్ గా ముందుకు పోవడము. జగనన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఈ కోర్టు సంతకాల్లో ఈ కమిటీలో మనకు సహకరించకపోతే వాళ్ళ గురించి ఏం మాట్లాడదండి, అందరూ కలుసుకొని పనిచేద్దాము. ఇంపార్టెంట్ మీకు ఉంటుంది కాబట్టి మీ ద్వారా పనులు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడాలా, నేను 2 నిమిషాలు విద్యార్థులు కూడా నా విజ్ఞప్తి ఏమంటే, మీరు అందరితో కలిసి పనిచేయండి. మీకు వ్యతిరేకంగా ఎవరు రారు, అందరూ కూడా చక్కగా పనిచేసుకోవాల్సిందిగా చూసే కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ గారు ఖచ్చితంగా చూస్తున్నారు. నిద్ర ఆహారం లేకుండా పనిచేస్తున్నాడు. ఆయన వదిలిపెడతాము. ఎక్కడ కానీ గ్రూప్ రాజకీయాలు లేకుండా చూసే బాధ్యత. ఎందుకంటే జగనన్నకి ఒక్క ఓటు కూడా ఓడిపోతున్నాము. ₹1 లేకుండా ఖర్చు పెట్టకుండా గెలిచాడు మెడ్రాస్లో. దానికైనా డబ్బులుగా మన జగనన్న గెలవాలని కోరుకుంటూ ఆయన అన్ని చూసుకుంటాడు. మీకు ఏదైనా బాధలు ఉంటే, నా పైన కోపం ఉంటే కూడా ఈ రోజుతో మనం దాన్ని మర్చిపోండి. నేను ఎవరికి ద్రోహం చేయాలా, ఏ కుటుంబానికి ద్రోహం చేయాలా, నా పని నేను చేసినాను కాబట్టి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా జిల్లాలో సార్ కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా జిల్లాను మనమందరూ జగనన్న గ్రూపు, మనందరూ మనకు గ్రూప్ ఏ లేదు, మన గ్రూపు, మన ఇల్లు, మన అందరి యొక్క అభిమానం ఎవరిపైన ఉండాలా? జగనన్న ఇన్ఛార్జీలు పెట్టిన వాళ్ళకి ద్రోహం చేయకుండా పనిచేస్తామని చెప్పండి.